అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యారెట్ కర్రీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కావాల్సినవి చూద్దాం. 1/2 కేజీ క్యారెట్లు తీసుకోవాలి, 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తాను. ఇంకా పొయ్యి మీద కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా పచ్చిమిర్చి, తర్వాత ఇంకా ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఆనియన్స్ చక్కగా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. వేగాక క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోయింది. దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం వేసి దీనిని కూడా ఒకసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా కారం మగ్గిన తర్వాత దీనిలో 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకా మొత్తం కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి 3 నుండి 4 విజిల్స్ రానివ్వాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒకసారి క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇది గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం దగ్గరగా అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది మరియు హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.